నరేంద్ర మోడీ అనేట ఆయన ఏం మాట్లాడిండో వినండి, ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार ముసల్మానో కా హై. ఈ రోజు రాజస్థాన్ లో ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు ఎంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడో చూడండి. ఎందుకని ఇక ఎన్ని కథలు పడ్డా ఓట్లు పడే అవకాశం కనిపిస్తలేదు, 150 కూడా వచ్చేటట్టు లేవు. కాబట్టి మళ్ళీ వాళ్ళ పాత విధానాన్ని ఎంచుకున్నారు, హిందూ ముస్లిం. సో ఆ క్రమంలో కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, బీజేపీ అంటే హిందువుల పార్టీ అనే ఇక ఈ మతం పిచ్చి లేపినాక నువ్వు ఇక 100 నాగార్జున సాగర్లు కట్టు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే మనకి చిన్నప్పటి నుంచి మనతో కలిసి పెరిగిన దోస్తులు కూడా వాడు మొన్నటిదాకా గుడ్ మార్నింగ్ చెప్పినోడు ఇలా జై శ్రీరామ్ అంటున్నాడు. కాదు, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోక మన మోడీని, మరి లేకపోతే హిందువుల యొక్క శాలరీస్ పెంచమను. ఏం చేస్తాడు? 10% ఉన్న ముస్లింస్ హిందువులను కొట్టిరని భయపెట్టిస్తాడు. మనం చూడనప్పుడు కొట్టి ఇక నేను ఉంటేనే మమ్మల్ని రక్షిస్తా అంటాడు. ఇప్పటివరకు దేశంలో జరిగిన అన్ని దాడులు బీజేపీ నాయకులనే జరిగినాయి. మీరు ఏ దాడి అన్నా తీసుకోండి. వాజ్పేయి గారు సంజౌతా ట్రైన్ అని పట్టుకొని పాకిస్తాన్ పోయిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అయింది. పిల్లకున్న పోయి నవాజ్ షరీఫ్తో పోయి బిర్యానీ తినేసి వచ్చిండు. ఇక కాశ్మీరీ పండితుల మీద దాడులు జరిగింది బీజేపీ హయాంలోనే జరిగింది. అక్కడ బీజేపీ గవర్నర్ ఉండే. అర్థమైందా? సో అట్లా నువ్వు ఏదన్నా తీసుకో, ఏ యొక్క భీమేగావ్, కోరేగావ్, మాలేగావ్, ఇట్లా అనేకం. ఒక్క బీజేపీలో జాయిన్ అయితే ఎలాంటి చర్యలు లేవు. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు దోషులు అంటున్నాడు. బీజేపీలో ఉన్న వాళ్ళని యొక్క ఆమె పేరైన ప్రజ్ఞా సాధ్వియో ఠాకూర్ ఏదో ఠాకూర్ అంటే బ్రాహ్మణ్. సో ఠాకూర్ గాని ఆ యొక్క వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గానీ చర్యలు లేవు. బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ లాగా 90% నిర్ణయం చేసే పొజిషన్లో అందరూ బ్రాహ్మిన్సే. ఇక జంబికత్తి పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పొరగాళ్ళు బీసీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ బ్రాహ్మిన్సే. ఆ యొక్క బీజేపీలో ఉన్న మినిస్టర్స్ పిల్లలందరూ విదేశాల్లో మంచి చదువులు చదువుకుంటారు. ఈ యొక్క దేశంలో ఉన్న బీఫ్ కంపెనీలన్నీ బ్రాహ్మణులే. వాడి బాధ ఏంది? వేరే వాడు తినొద్దు అని ఎందుకు అంటున్నాడు? వేరే వాళ్ళు ఈ యొక్క ఆవులని పశువులను ఆవులను చంపుకొని తింటే బాపనోడు చంపుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు కాబట్టి. ఫస్ట్ బ్రెజిల్, సెకండ్ ఇండియా, థర్డ్ అమెరికా బీఫ్ ఎక్స్పోర్ట్ లో. ఆ దేశాల్లో బీఫ్ మొత్తం ఆవులే పశువులేని ఇచ్చేస్తారు. మళ్ళీ వాటిని పంటలు పండించేది కూడా ఆ యొక్క పశువులకు దానా కోసం. అట్లాంటి దేశాల్లో మళ్ళీ వాళ్ళ దేశాలు మనకంటే 3-4 రెట్లు పెద్దగా ఉన్నాయి. అట్లాంటి దేశాల్లో వాళ్ళకంటే కూడా భారతదేశం సెకండ్ ఉన్నది. మరి గోవులనే యొక్క ప్రేమించేటువంటి గోమాత అని పిలిచేటువంటి దేశం నుంచి హైయెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఎందుకు అవుతుంది? ఆ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల నుంచి ఎందుకు అన్ని 100 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి వస్తాయి? అంటే వాడి యొక్క హాతీకా దాన్ దికానేకి అలాగే కానేకి అలాగే. వాడు చూపెట్టే బొమ్మ వేరున్నది, అసలు బొమ్మ వేరుంది. బ్రాహ్మణులు ఎట్లాంటి కష్టపడకుండా 99% ప్రజల యొక్క సంపద అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దోసుకుంటున్నారు. నేను 10 ఏళ్ల నుంచి వీడి అధికారం నుండి ఇంకా కాంగ్రెస్ తిట్టుడేందిరా? వాడు కాంగ్రెస్ వాడు స్కాములు అంటేనే వాడి మీద బురద తలితేనే వాడు ఎన్ని చేసినా గానీ, ఇవాళ దేశంలో ఏమైనా కట్టిండంటే కాంగ్రెస్ వాడు కట్టినా గానీ వాని మీద బురద తలితే నువ్వు గుజరాత్ ను బాగా అభివృద్ధి చేసినావని ప్రచారం చేసుకుంటే గట్ల చేస్తాడేమో గుజరాత్ మోడల్ అని ఆశతోటి గుజరాత్ వీకింది ఏం లేదు. వాడు అది దుష్ప్రచారమే. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఇంకా కాంగ్రెస్ ఎందుకు తిట్టేది? చెప్పండి మిత్రులారా. ఇప్పుడు లాస్ట్ 10 years లో నువ్వేం చేసినావో చెప్పుకొని ఓటు అడుక్కోవాలి. నువ్వు అధికారం నుండి ఏం చేయకుండా 84 కోట్ల మందిని పేదోళ్ళని చేసి రేషన్ దొడ్డు బియ్యం ఇచ్చి దొడ్డు బియ్యం తిని సావును రా అంటే పైసలు లేకుండా చేసినావు. వచ్చే ఆమ్దాన్ని పీకెటాటు చేసినావు. ఒక్క సిచ్యువేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. కావాలని నోట్ల నీ యొక్క ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని నోట్ల రద్దు చేసినావు. దానివల్ల దేశ వ్యాపార సంస్థలు మొత్తం బిజినెస్ అంతా పోయింది. అందరి దగ్గర పైసలు లేకుండా చేసేసి ఒక ఫైట్ అంత కరోనా సమయంలో దేశం అంతా బాధపడుతుంటే దేశ ప్రజలందరూ అదాని ఆస్తులు మాత్రం పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి? ఎట్లా నడిచినాయి? ఏం వ్యాపారం నడిచినాయి? ఏం లేదు. దేశంలో ఉన్న అన్ని సంపద అంతా అదాని పేరు మీద రాసిచ్చినావు అంతే. వాడు ఏం వ్యాపారం చేసి సంపాదించలే. వాళ్ళు చెప్తుంది ఏంది? మీ యొక్క రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఆ యొక్క ప్రాపర్ గా దగ్గర నుంచి చూసిన వాళ్ళు అలా 15% నువ్వు దోచిపెట్టిన దాంట్లో 15% అదానిది. మిగిలినదంతా దేశ ప్రజలది, బ్రాహ్మణులది, ఈ ఆర్య బ్రాహ్మణులది. బీజేపీని ఎవడైతే నిర్ణయం తీసుకునే పొజిషన్ ఉన్న బీజేపీలో వాళ్ళది. అంటే మొత్తం దేశ ప్రజలు సంపద దోసుకొని దేశంలోని అడకదినట్టు చేసి ఇంకా పొద్దుగాలేస్తే మాకు దుష్ప్రచారాల. ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे?
जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। ఏమంటుండే విన్నారా? ఏమంటుండంటే దేశ సంపద అంతనంట కాంగ్రెస్ అంట ముస్లింలకు ఇచ్చిందంట. ఇస్తే మరి ముస్లింలు ధనవంతులు కావాలి, ఇంకా పేదోళ్ళు ఉండకూడదు. మళ్ళా అసలు మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు అలా అనలేదు. దాన్ని వక్రీకరించి అబద్ధం ప్రచారం చేస్తున్నాడు. అది కూడా చూపెడతా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారో అది కూడా చూపెడతా. కానీ ఫస్ట్ ఈ దుర్మార్గుడు ఏమన్నాడో అది చూపెడితే అది అర్థమవుతుంది కదా. ఎవడ్రా గుస్బైటి అంటే చొరబాటుదారులు. ఎవడు చొరబాటుదారుడు? 10 ఏళ్ల నుంచి వాదికారం నుండి గుస్బైటి కిదర్సే ఆయా కోన్? ఎవడు చొరబాటుదారుడు? ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండు? 10 ఏళ్ల నుంచి మోడీ అధికారం నుండి ఇంకా గుస్బైటి అంటాడు. कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने आया हूं। చెప్పండి మిత్రులారా. అర్బన్ నక్సలైట్ అన్నాడు, మంగళసూత్రం తెంపుతాడు అన్నాడు కాంగ్రెస్ వాడు, ముస్లింలకు ఇచ్చిండు, ముస్లింలకే అధికారం ఉంటుంది అన్నాడు. ఎన్ని అబద్ధాలు కాంగ్రెస్ మీద చల్లుతున్నాడు. 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు. 2014 కంటే ముందు హిందువుల పరిస్థితి బాగుందా? ఇప్పుడు బాగుందా? కాంగ్రెస్ కట్టినటువంటి ఏదన్నా తీసుకుందాం, ఏ సంస్థ అన్నా తీసుకుందాం, ఇవాళ డిఆర్డిఓకి పోదాం, వాళ్ళ హిందువులు పనిచేస్తున్నారు ఎక్కువ మంది, ముస్లింసా? నాగార్జున సార్ కింద పంటలు పండించుకున్న రైతులు ముస్లింసా హిందువులా? చెప్పండి. అరే ఉన్న 30 లక్షలు భర్తీ చేయరా అని చెప్పిన ఏది సైనికులకు ఇచ్చేటువంటి ఏది దాన్ని పెన్షన్ రద్దు చేసినావు, 4 ఏళ్ళు వాడుకొని వదిలేస్తా అంటున్నావు. కాంగ్రెస్ హయాంలో అట్లా చేయలే కాంగ్రెస్. అర్థమైందా? ఎవరికి దేశంలో 84% హిందువులే ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏది చేసినా హిందువులకే కదా. చెప్పండి. కాంగ్రెస్ హిందువులకు చేసిన నష్టమేంది? బీజేపీ వాడు హిందువులకు చేసిన మేలు ఏంది? నువ్వు ఏదన్నా తీసుకోండి, ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకోండి, గ్రీన్ రెవల్యూషన్ తీసుకోండి, వైట్ రెవల్యూషన్ తీసుకోండి, దేశాన్ని న్యూక్లియర్ వెపన్ గా చేసింది, ఎనీథింగ్ వాట్ ఎవర్ కాంగ్రెస్ హ్యాస్ బిల్ట్. ఎయిమ్స్ తీసుకోండి, ఐఐటీలు తీసుకోండి. ఇవాళ నవోదయ విద్యాలయాలు చదువుకుంటున్న పిల్లలు, కాంగ్రెస్ వాడు పెట్టిన నవోదయ విద్యాలయాలు చదువుతున్న పిల్లలు హిందువులు కాదా? చెప్పండి. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు హిందువులు కాదా? ముస్లిం రాజులు కూడా మన కోసం ఎన్నో చేశారు కదా హిందువులకి. చట్టం ముందు భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజియన్, క్రీడ్, కలర్, జెండర్ అన్నప్పుడు ఇక ఇట్లనే గతంలో ఇట్లనే హేట్ స్పీచ్ ఇస్తే అక్బరుద్దీన్ మీద చర్యలు తీసుకున్నాం. కాంగ్రెస్ ముస్లింలకు ఫేవర్ చేసి ఉంటే ఏది పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురును ఉరిదీయకపోతుండే. నువ్వు ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెకు పార్లమెంట్ మీద పోయి కూర్చుంటే పెడుతున్నావు, కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటలేవు. బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ మీద చర్యలు తీసుకుంటలేవు. కానీ కాంగ్రెస్ అట్లా చేయలేదు. అర్థమైందా? అందరినీ సమానంగా చూసింది. చట్టం ముందు చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు ఎవడు చేసినా తప్పే, అది హిందువు చేసినా, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా. కాబట్టి అందరి మీద సమానమైన చర్యలు తీసుకున్నది. నేపాల్ దిల్సుఖ్నగర్ దాడులు చేసి నేపాల్ నుంచి పారిపోతుంటే భక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వారేసింది కాంగ్రెస్. అర్థమైందా? దేశాన్ని న్యూక్లియర్ వెపన్ దేశంగా చేసింది కాంగ్రెస్. అమెరికా బెదిరించినా భయపడకుండా అమెరికా జలంతర్గాములు వెనుకకు పంపించి ప్రపంచ పటంలో కొత్త దేశాన్ని నిర్మించింది బంగ్లాదేశ్ అనే దేశాన్ని కాంగ్రెస్. ఎక్కడ ముస్లింలకు ఫేవర్ చేసింది? ఒక్కటి చెప్పండి. పొద్దుగాల లేస్తే అబద్ధాలు. అర్థమైందా? అన్ని దాడులు బీజేపీ హయాంలో ఎందుకు జరుగుతాయి? వాటి మీద విచారణ ఎందుకు కావు? ఇప్పటికి చెప్పండి. పుల్వామా దాడికి విచారణ ఎందుకు జరగదు? దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో చెప్తారా బీజేపీ వాళ్ళు? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏని స్థాపించింది కాంగ్రెస్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాని స్థాపించింది మన యొక్క నిఘా విభాగాన్ని కాంగ్రెస్. అట్లా ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాంగ్రెస్,
భారత రాజ్యాంగం రచించింది కాంగ్రెస్. ఇలా స్వతంత్రం వచ్చిన బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేని, కట్టుకోవడానికి బట్ట లేని, దేశంలో ఒక 10 యుద్ధ విమానాలు అట్లా ఉన్నటువంటి దేశాన్ని ఇలా ఒక 2014 వరకు అత్యంత అమెరికా లాంటి దేశాలతో పోటీ పడే విధంగా తయారు చేసింది ఎవరు? మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ ఎక్కడున్నది? మనతో పాటు మనం ఎక్కడున్నాం? ఎవరు చేసిర్రు? 63 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలించింది. చెప్పండి, ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే 1947లో? ఎన్ని ఊర్లకు బస్సు సౌకర్యం ఉండే? ఎన్ని ఊర్లకు రోడ్డు ఉండే? అవన్నీ ఫలితాలు హిందువులు కదా అనుభవిస్తుంది. అంటే తిన్నతలలు ఉంచుతారా? పోనీ నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్లలో హిందువులు చేసిన ఒక్క మేలు చెప్పండి. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఐటీ కంపెనీ ఉందా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ధరలు కంట్రోల్ ఉన్నాయా? కాంగ్రెస్ వాడు ఇచ్చిన సబ్సిడీలన్నీ హిందువులు కాదా? 400 సిలిండర్ వచ్చేది, 1200 చేసినావు. ఎన్నికలు వస్తున్నాయని 300-400 తగ్గించినావు. మళ్ళీ ఎన్నికలు అయిపోతే మళ్ళీ గెలిస్తే 2000 చేస్తావు. ఆ భారం హిందువుల మీద పడతలేదా? నువ్వు హిందువులకు స్పెషల్ గా ఫేవర్ ఏం చేసినావు? కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన నష్టం ఏంది? కాంగ్రెస్ వాడు ముస్లింలకు చేసిన ఫేవర్ ఏంది? ఒక్కటి చెప్పండి దయచేసి. మీ దండం పెడతా, నిజంలో బతుకుదాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారో అది కూడా చూద్దాం. ఓకే, ఆయన ఎక్కడన్నా మీరు చూడండి, ఎక్కడన్నా ముస్లింలకు ఫేవర్ చేస్తున్నట్టుగా మాట్లాడిండేమో మీరే చెప్పండి విన్న తర్వాత. నిజంలో బతుకుదాం ప్లీజ్. Our collective priorities are clear: agriculture, irrigation and water resources, health, education, critical investment in rural infrastructure, and the essential public investment needs of general infrastructure, along with programs for the uplift of scheduled castes, scheduled tribes, other backward classes, minorities, and women and children. The component plans for scheduled castes and scheduled tribes will need to be revitalized. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources. సో ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే అప్రెస్డ్ సప్రెస్డ్ ఉన్నారో, ఎవరైతే అణిచివేయబడ్డ వారు ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో, 3 to 5% ఉన్న అగ్రకులాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణులు, అన్ని ప్రభుత్వంలో ఉన్న దేశంలో ఉన్న అన్ని సంపద రిసోర్స్ అనుభవిస్తున్నారు. మిగిలిన 97% మంది అనుభవిస్తలేరు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, పిచ్డే అంటే ఓబీసీ, అదేవిధంగా మైనారిటీలు, ముస్లింస్, సిక్కులు, ఇట్లా అన్ని సామాజిక వర్గాల వారు ఇన్నేళ్లు అణచివేయబడ్డవారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అందరి పేరు చెప్పిండు, ఒక్క ముస్లింస్ పేరు చెప్పలేదు. అంటే మా శూద్రులని 97%, 99% శూద్రులని ఎప్పుడు బాపనాడు కింద ఇట్లనే ఎందుకు మమ్మల్ని అన్నిటికి దూరం చేయాలి? తీయండి, ఇప్పుడు తీయండి. బీజేపీ పరిపాలనలో ఉన్న ఏ శాఖ అన్న తీయండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో. 97%, 99% ఇప్పటికీ బ్రాహ్మణులే ఉన్నారు. ఒక్క బ్రాహ్మణ స్త్రీ దేవదాసి కాలేదు, ఒక్క బ్రాహ్మణుడు రోడ్లు ఉడవలేదు, ఒక్క బ్రాహ్మణుడు సండాస్ ఎత్తలేదు. ఎందుకు చేయాలి? మాదిగాయన ఎందుకు చేయాలి? మాలాయన ఎందుకు చేయాలి? సాకలాయన ఎందుకు బట్టలు ఉతకాలి? బాబనాయన ఎందుకు ఉతుకోదు బట్టలు? ఆలోచించండి. ఇట్లా చేసుకుంటా ఇట్లా కాదురా అయ్యా, ఎవడైతే ఈ అణిచివేసినావు గాడిద కొడక, వేదం చదవనీయలేదు, చదివితే నాలికలు కోసినావు, వేదం వింటే సీసం పోసినావు, రథం గుంజడానికి మాదిగొల్లను పెట్టినావు బట్టలు లేకుండా, మాదిగొల్లు జంతువులతో చెప్పులు కుట్టుకోమన్నావు. నీ వర్ణ వ్యవస్థ వద్దురా అని ముండా కొడక అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుల్లె అందరికి రావాలని చెప్పి కాలారాం టెంపుల్లకి అట్లా ఉద్యమం చేసిండు ఆయన. అందరు నీళ్లు తాగనీయాలని చెప్పి సపరేట్ కుండ పెడితే పలగొట్టిండు ఆయన. ఇట్లా చేస్తే ఆయన రచించిన రాజ్యాంగాన్ని చింపడానికి ప్రయత్నం చేస్తున్న వీళ్ళు ఇలా ఎవడొచ్చిండు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఎవడొచ్చిండు? బాపనోడు తప్ప. వాడు సన్యాసాన్ని అన్నిటికీ నాకు ఇది ప్రపంచానికి సంబంధం లేదని సన్యాసం మీకేం పని? సంపదతో ఏం పని? మా గృహస్థులతో మీకేం పని? మేము ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంది మా యొక్క ధరలు తగ్గిస్తావని, మా పొరగాలు చదువుకోవడానికి కావాల్సిన విద్యాలయాలు పెడతావని, మాకు మంచి రోడ్లు వేస్తావని, నా పిల్లల్ని అమెరికాలో మంచిగుందని పంపించే బదులు నా దేశంలోనే అన్ని ఉండేటట్టు అమెరికా లెక్క చేస్తావని నీకు ఓటేసినాం తప్ప. ఎక్కడన్నాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు? మరి ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ మీద మనం చర్యలు తీసుకున్నాం, హేట్ స్పీచ్ ఇస్తే.
దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా, అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టే విధంగా ఇట్లాంటి చేసినటువంటి నరేంద్ర మోడీ మీద దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ on behalf of the integrity of the society and religious harmony and the humanity based, I am requesting all the ఏమంటారు న్యాయ వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళని, అదేవిధంగా సామాజిక కార్యకర్తలకి, అదేవిధంగా రాజకీయ పార్టీలకి ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ ఫైల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ సుప్రీంకోర్టులో పిల్లేసి మోడీ అనే దుర్మార్గుడిని ఒక రాజకీయాల నుంచి పోటీ చేయకుండా 6 ఏళ్లు 10 ఏళ్లు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోండి. ఇదే బాల్ ఠాకరే గారు గతంలో హేట్ స్పీచ్ ఇచ్చిందని ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అబద్ధాలు ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నావు, ఫాల్స్ ప్రాపగాండా, గోబెల్స్ ప్రచారం. రెండోది యూఆర్ కిల్లింగ్ ద ఇంటిగ్రిటీ, అంటే దేశ భద్రతకు వాటే విధంగా, దేశంలో అంతర్గత కుమ్ములాటలు వచ్చే విధంగా, సామరస్యత కోల్పోయే విధంగా దేశానికి అంటే ఉపా చట్టాల కింద లోపలేయాలి నరేంద్ర మోడీని. అర్థమైందా? ఎందుకంటే నువ్వు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నావు. అర్బన్ నక్సలైట్ అంటున్నావు. ఎవరు నక్సలైట్? నక్సలైట్ ఎవరు? నక్సలైట్ ఆయుధం పట్టుకోవద్దని చెప్పారు. నక్సలైట్ కాన్సెప్ట్ లో ఆయుధం దేశ సైనికులు కానీ పోలీసులు కానీ అప్రూవ్డ్ పర్సన్ తప్ప ఎవరైనా ఆయుధాలు పట్టుకోకూడదని చెప్పారు తప్ప వాళ్ళ ఐడియాలజీ తప్పని ఎవరు చెప్పలేదు. సమాజం ఏర్పడాలరా, దేశంలో ఉన్న రిసోర్సెస్ అందరికీ కావాలని చెప్పడంలో తప్పు లేదు. కానీ దాన్ని అహింసా పద్ధతిలో చేయమని అడిగినాం. కానీ అదే ఆయుధాలు పట్టుకున్నటువంటి మరి ఆర్ఎస్ఎస్ గాడిద కొడుకులు వాళ్ళు తీవ్రవాదులు కాదా? ఆలోచించండి. మేధావుల మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం. అర్థమైందా? మనకేందిలే అనుకుంటే అది రేపు అక్కడ జరిగింది, బయట చెత్త ఉంటే మనకేమవుతుంది, మన ఇంట్లో లేదు కదా అనుకుంటే బయట ఉన్న చెత్త కంపల్సరీ ఏదో ఒక రోజు మన ఇంట్లోకి వస్తుంది. నాకేందిలే అనుకుంటే నిన్ను హరించి వేస్తుంది. కాబట్టి మేధావుల మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం. ఇది నేను చెప్తలేను, ప్రపంచంలో అత్యంత మేధావి అని అందరూ అంగీకరించేటువంటి ఐన్స్టీన్ గారు చెప్పారు. చట్టం ఏం చెప్తుంది? వాట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్, దాని పేరు ప్రజా ప్రతినిధుల యొక్క ప్రతినిధి చట్టం అంటారు దాన్ని. ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఓకే, సో ఏమంటుంది చట్టం? సెక్షన్ 8(1) ఏ పర్సన్ కన్విక్టెడ్ ఫర్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, రేప్, terrorist acts, insulting national flag, etc. stands disqualified for 6 years or more conviction. 6 ఏళ్లు కానీ అంతకంటే ఎక్కువ అతను పోటీ చేయకుండా ఒక నేరస్తుడిగా అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఒక దేశంలో ఉన్నటువంటి ఒక గ్రూపు అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్యలో కొట్లాట పెట్టినా, రేప్ చేసినా, టెర్రరిజం లాంటివి చేసినా, యొక్క జాతీయ జెండాను అవమానించినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చంట. ఇది వాళ్ళని పోటీ చేయకుండా చేయొచ్చంట ఎన్నికల్లో. తర్వాత సెక్షన్ 8(2) సబ్ పాయింట్ ఏ పర్సన్ కన్విక్టెడ్ ఫర్ హోర్డింగ్, డౌరీ ఆఫెన్సెస్ ఎట్సెట్రా ఇంకర్స్ డిస్క్వాలిఫికేషన్ ఇఫ్ ఈ సెంటెన్స్ టు అట్లీస్ట్ 6 months ఫర్ ద అఫెన్సెస్. డౌరీ అంటే ఏమంటారు వరకట్నం కానీ అట్లాంటి ఏమైనా చేసినప్పుడు అందులో 6 నెలలు జైలు శిక్ష పడ్డ వ్యక్తి ఉన్నాడు అనుకో, అతనికి కూడా ఏది పోటీ చేసే అవకాశం ఉండదంట. ద బార్ కంటిన్యూస్ ఫర్ 6 years ఆఫ్టర్ రిలీజ్ ఫ్రమ్ జైలు నుంచి రిలీజ్ అయినాక విడుదలైన తర్వాత 6 ఏళ్ల దాకా అతను పోటీ చేయడానికి అర్హత ఉండదంట. సెక్షన్ 8(3) ఏ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అదర్ అఫెన్స్ ఇంకర్స్ డిస్క్వాలిఫైడ్ ఇఫ్ ఈ సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2 years. 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు జీవితం గడిపి ఏదైనా నేరం చేసినట్టయితే అతను కూడా 6 ఏళ్ల వరకు పోటీ చేసే అవకాశం ఉండదంట. తర్వాత సెక్షన్ 8(4) ప్రొటెక్ట్స్ సిట్టింగ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ బీయింగ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ ద అబోవ్ ప్రొవిజన్స్ ఇఫ్ దే ఫైల్ అన్ అపీల్ విత్ ఇన్ 3 months దే కెన్ కంటిన్యూ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద. ఓకే, అది కరెంట్ వాళ్ళకి, ఎన్నుకున్న వాళ్ళకి. సో ఇది ఈ చట్ట ప్రకారం ఒక అన్నదమ్ముల మధ్యలో దేశం యొక్క సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా, మత సామరస్యానికి భంగం వాటిల్లే విధంగా అబద్ధాలు ప్రచారం చేసి ఒక ఒక హేట్ని విద్వేషాలను క్రియేట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది అండర్ ద సెక్షన్ 8(1) ఆఫ్ పీపుల్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఓకే, ప్రజాప్రతినిధుల యొక్క ప్రాతినిధ్య చట్టం ప్రకారం నరేంద్ర మోడీని ఎన్నికలు పోటీ చేయకుండా 6 ఏళ్ల వరకు బహిష్కరించాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిల్ వేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఎవరైతే ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. తప్పు ఓడి చేసినా తప్పే, సింపుల్. హిందూ చేసినా, ముస్లిం చేసినా, నా అన్న చేసినా, నా అక్క చేసినా, ఇంక్లూడింగ్ నేను చేసిన, మోడీ క్వాలిఫికేషన్ అన్పడ్.
చదువుకోలేదు అన్పడ్. నేను చెప్తాను, ఆయన సొంతంగా చెప్పిండు, అదే విందాం. फॉर्मल ट्रेनिंग तो नहीं है ह्यूमन रिसोर्स मैनेजमेंट। नो ना, मैंने कॉलेज वॉलेज कुछ देखा नहीं। दूसरा क्या होता है, मेरा फोटो देने की है, जब पढ़ा जाता है तो यूं मैं ऐसे नहीं पढ़ता, योर पेज ऐसे ही, और मैं ऐसे रख देता। नो ना, मैंने कॉलेज वॉलेज कुछ देखा नहीं। दूसरा क्या होता है, मेरा फोटो देने की है। చూసినాం అది. आज मैं इस प्रेस वार्ता के माध्यम से आप सबके सामने प्रधानमंत्री जी की बीए की और एमए की दोनों डिग्रियां सार्वजनिक करना चाहता हूं। मेरी कोई पढ़ाई वढ़ाई नहीं हुई दोस्तों, आपको शायद आश्चर्य होगा जान करके। तो मैं स्कूली शिक्षा गांव में किया, और जैसे मैडम बता रही थी ना कि अपनी शिक्षा के कारण आदमी आगे नहीं बढ़ता है, तो मेरी शिक्षा ही नहीं हुई। అమిత్ షా ఏమో డిగ్రీలు చూపెడుతుండు, ఫేక్ డిగ్రీలు. ఆ యూనివర్సిటీ లేదు, ఆ యూనివర్సిటీలో ఆ డిగ్రీ లేదు. అప్పుడు పేపర్ మీద రాసిచ్చేట, చేతితో రాసిచ్చేటోళ్ళు అప్పుడు డిగ్రీలు టైప్ చేసేవాళ్ళుగా. అప్పుడు లేదు ఈ టెక్నాలజీ. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1950లో ఏం చదివిండు సార్? బిఏ ఆనర్స్. తర్వాత ఏది ఎక్కడ బిఏ ఆనర్స్ ఫస్ట్ వచ్చిండంట. ఎకనామిక్స్ పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో చదివిండు 1950లో. 52లో మళ్ళీ ఫస్ట్ వచ్చిండంట ఎంఏ ఎకనామిక్స్లో పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. తర్వాత 1954లో రైట్స్ ప్రైజ్ ఫర్ డిస్టింగ్విష్డ్ పర్ఫార్మెన్స్ ఎట్ సెయింట్ జాన్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ కాలేజ్ లో దేనికి ప్రైజ్ వచ్చింది? ఆయనకి రైట్స్ ప్రైజ్ అని వచ్చిందంట. అంటే ఎకనామిక్స్ లో. ఆయన ఎకనామిక్స్ నే ఇక ప్రపంచంలో వన్ ఆఫ్ ద మేధావి అన్నట్టు, ఆర్థికవేత్త లేదా ఆర్థిక శాస్త్రవేత్త. సో భారతదేశాన్ని యొక్క 15 రోజులకే మనకి సరిపడా విదేశం నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి 15 రోజులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం ఉన్న భారతదేశాన్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక మంత్రి ఉండే అప్పుడు పివి నరసింహారావు గారి హయాంలో. ఓకే, ఆ తర్వాత ఇవాళ దేశంలో ఆధార్ సంఖ్యకి మూల కారణం, ఆధార్ సంఖ్యని ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ మన్రేగా కింద పనికి ఆహార పథకం ప్రవేశపెట్టింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం తెచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అర్థమైందా? బాల కార్మిక నిరోధక చట్టం తెచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అనేక ఉన్నాయి ఈ గత యూపీఏ 1 యూపీఏ 2లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తలేడు సరిగ్గా నరేంద్ర మోడీ. లేకపోతే వాటి ఫలితాలు వేరే ఉంటుండే. అయినప్పటికీ చాలా లబ్ధి చేకూరుతుంది. తర్వాత 1955 నుంచి 57 మధ్యలో ఎక్కడ వ్రెన్బరీ స్కాలర్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లో అది వ్రెన్బరీ స్కాలర్ అంట. తర్వాత 1957లో డిఫిల్ డాక్టర్ ఫిలాసఫీ చేసిండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. తర్వాత లిటరేచర్ హానరీస్ ఎక్కడ పిహెచ్డి థీసిస్ ఆన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, అదే అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఆర్థికం. సో ఆక్యుపేషన్ ఆయన చేసిన ఉద్యోగాలు, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెసర్ గా పనిచేసిండు. ఎక్కడ సీనియర్ లెక్చరర్ 1957 నుంచి 59 ఢిల్లీలో లెక్చరర్ గా పనిచేసిండు. తర్వాత ఎకనామిక్స్ మీద రీడర్ ఎకనామిక్స్ 1959 నుంచి 63. ప్రొఫెసర్ ఎకనామిక్స్ పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిండు. తర్వాత ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 69 నుంచి 71. హానరరీ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ, ఢిల్లీలో 2-3 యూనివర్సిటీలో, అట్లనే పంజాబ్ చండీగఢ్ లో ఇది ప్రొఫెసర్ గా పనిచేసిండు. తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ పొజిషన్స్ ఇంకేమేం చేసిండు అది కాకుండా, టీచింగ్ కాకుండా 71 నుంచి 72 మధ్యలో ఎకనామిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, మన యొక్క ఆర్థిక శాఖకి సలహాదారుగా పనిచేసిండు. చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 72 నుంచి 76. 76 నుంచి 80 డైరెక్టర్, ఆర్బీఐ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ గా పనిచేసిండు 76 నుంచి 80 మధ్యలో. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్టర్నేటివ్ గవర్నర్ ఫర్ ఇండియా, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్టర్నేటివ్ గవర్నర్ ఫర్ ఇండియా, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఐబిఆర్డి. ఇన్ని సంస్థలకి, దేశంలో ఉన్న ఆర్థిక సంస్థలన్నిటికీ ఆయన ఇది హెడ్ గా పనిచేసిండు. తర్వాత నవంబర్ 1976 నుంచి ఏప్రిల్ 1980 వరకు ఏం చేసిండు? సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మెంబర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ. తర్వాత అటామిక్ ఎనర్జీ కమిషన్ మెంబర్, ఫైనాన్స్ స్పేస్ కమిషన్. తర్వాత ఏప్రిల్ 80 నుంచి 82 మధ్యలో సెక్రటరీ ప్లానింగ్ కమిషన్. ఓకే, ప్లానింగ్ కమిషన్ కి సెక్రటరీ పనిచేసాడు. నరేంద్ర మోడీ వచ్చినాక ప్లానింగ్ కమిషన్ ఎత్తేసాడు.
ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని నిర్మిస్తావా అంటే నరేంద్ర మోడీ నిర్మించడానికి రాలేదు. ప్లానింగ్ కమిషన్ ఉంటే ఏమవుతుంది, వాడికి కంపల్సరీ నిధులు ఇవ్వాలి, ఏమైనా అభివృద్ధి చేయాలి. ఏది కట్టడానికి రాలేదు, కూలగొట్టడానికి వచ్చిండు కాబట్టి, దేశ సంపద అంతా అదానికి ఇవ్వడానికి వచ్చిండు కాబట్టి అడ్డుపడుతుంది ఏంది ప్లానింగ్ కమిషన్ కాబట్టి ఎత్తేసిండు. ఇప్పుడు ఇంకా మొత్తం యొక్క బ్రాహ్మణుల సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం అడ్డుపడుతుంది, రాజ్యాంగం. కాబట్టి నెక్స్ట్ టైం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేస్తారని ప్లాన్ చేస్తున్నారు. అంటే బాపనాలో దేశం చేసుకుంటారు, వెనకటి లెక్క మనువాద దేశం చేసేటట్టున్నారు. అది దానికే ఇదంతా చేస్తున్నారు. మనం గాడి కొడుకులం, మనకు తెలివి ఉండాలి, వాళ్ళ కుట్ర ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. అర్థమైందా? వాళ్ళు ఉన్న జనాభా ఎంత, మన జనాభా ఎంత. 80 నుంచి 83 మధ్యలో చైర్మన్ ఇండియా కమిటీ ఆఫ్ ద ఇండో జపాన్ జాయింట్ స్టడీ కమిటీకి చైర్మన్ గా పనిచేసిండు. తర్వాత 82 నుంచి 85 మధ్యలో గవర్నర్ ఆర్బీఐ చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్, ఆల్టర్నేట్ గవర్నర్ ఫర్ ఇండియా, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కి బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పనిచేసిండు 82 నుంచి 85 మధ్యలో. IMF అంటే ప్రపంచ సంస్థ, వరల్డ్ బ్యాంక్ లాగా. తర్వాత మెంబర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ గా పనిచేసిండు. తర్వాత ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేసిండు. తర్వాత డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ కి. తర్వాత ఇది సెక్రటరీ జనరల్ అండ్ కమిషనర్ సౌత్ కమిషన్ జెనీవాలో ఉన్నటువంటి ఇది సౌత్ కమిషన్ కి సెక్రటరీగా పనిచేసిండు జెనీవాలో. అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ ఎకనామిక్ చెప్పిన. చైర్మన్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే విశ్వవిద్యాలయాలకు ఇచ్చేటువంటి గ్రాంట్స్ అంటే నిధులు ఇచ్చేటువంటి సంస్థ, దాని పేరు యూజీసీ అంటారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దానికి చైర్మన్ గా పనిచేసిండు. తర్వాత యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాస్త్ర పివి నరసింహారావు గారి హయాంలో 91 నుంచి 96 మధ్యలో ఆర్థిక మంత్రి, ఓకే, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. తర్వాత ఎలక్టెడ్ టు రాజ్యసభ ఫ్రమ్ అస్సాం ఆన్ కాంగ్రెస్ టికెట్, ఎప్పుడు 91లో. 95లో మళ్ళీ రాజ్యసభ మెంబర్. తర్వాత 96లో కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ద మినిస్ట్రీ, ఆర్థిక రిలేటెడ్ ఉన్నాడు, రాజ్యసభ ఉన్నాడు. చైర్మన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాజ్యసభ 98. తర్వాత ఫైనాన్స్ ఏమంటారు కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, మెంబర్ ఎగ్జిక్యూటివ్ పార్లమెంటరీ గ్రూప్, రీఎలెక్టెడ్ టు రాజ్యసభ 2001. ప్రైమ్ మినిస్టర్ అందరికి తెలిసిందే కదా 2004 నుంచి 2014 వరకు. తర్వాత పుస్తకాలు ఆయన రాసినాయి. ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్, అది పుస్తకం రాసిండట. అదర్ అకాంప్లిష్మెంట్స్, ఆడమ్ స్మిత్ ప్రైజ్ వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ 1956లో. పద్మ విభూషణ్ వచ్చింది 1987లో. యూరో మనీ అవార్డ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ 1993లో యూరో మనీ అవార్డు వచ్చింది. ఏషియా మనీ అవార్డ్ ఎప్పుడు 93-94లో. ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ 1966లో ఎకనామిక్ అఫేర్స్ ఆఫీసర్, తర్వాత 66-69 చీఫ్ ఫైనాన్సింగ్ అండ్ ట్రేడ్ సెక్షన్. తర్వాత డెప్యూటీ ఫర్ ఇండియా IMF, ఇండియన్ డెలిగేషన్ టు ఎయిడ్ ఇండియా కన్సార్టమ్ మీటింగ్స్, ఇండియా సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్ 80 నుంచి 82. అట్లా ఎన్నో ఉన్నాయి కదా, మనం చదవడానికే ఇంత కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, ఇన్ని ఉన్నాయి. సో కామన్వెల్త్ హెడ్స్, తర్వాత హ్యూమన్ రైట్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ వియన్నా, తర్వాత జింకానా క్లబ్ న్యూఢిల్లీ లైఫ్ మెంబర్, ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీ. ఆయన మీద జోకులు వేస్తారు కదా, మూగ ప్రధాని ఆ ప్రధాని అని. మూగ ప్రధాని ఏమేం చేసిండో చెప్తున్నాడు. అచీవ్మెంట్స్ బై లెజెండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏమంటున్నాడు, ఇండియన్స్ విల్ రిమెంబర్ యూ ఫర్ RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. వీఆర్ నౌ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ విచ్ వాస్ ద 10th లార్జెస్ట్ ఉన్నటువంటి 2004లో 10th లార్జెస్ట్ ఉన్నదాన్ని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, మెనీ మిషన్స్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ లైక్ మూన్, మార్స్, అగ్ని, పృథ్వీ, సబ్మెరైన్ అండ్ మెనీ మోర్. అవును, వరల్డ్ హ్యాడ్ గాట్ హిట్ 3 మేజర్ రిసెషన్స్. అన్ని వచ్చినా ప్రపంచం అంతా ఆర్థికంగా కుదేలైనా భారతదేశానికి ఎలాంటి నష్టం జరగలేదు. అంటే సరిగ్గా హ్యాండిల్ చేసిండు. ఒబామా సేస్ వెన్ సింగ్ స్పీక్స్ వరల్డ్ లిజన్ ఇన్ G20 అండ్ ఆల్సో ప్రైజ్డ్ అబౌట్ ద సింగ్ నాలెడ్జ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద వరల్డ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి తెలివితేటలు ప్రపంచానికి ఎంతో యూజ్ అవుతాయని అప్పుడు ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు అప్రిషియేట్ చేశారు. అర్థమైందా? ఊరికే చేయరు కదా, మోడీ మాట్లాడితే జోకులు వేసుకుంటారు బిహైండ్ ద సీన్స్.
అర్థమైందా? అది పరిస్థితి. మోడీకి ఎలాంటి బైడెన్ గారు ఏమో నేను ఆయన జోక్ వేస్తే కూడా నీకు అర్థమైతే లేదు ఇది నరేంద్ర మోడీకి నేను జోక్ వేస్తున్నా అని చెప్పిండు. అంటే జోక్ని అంటే ఆ మినిమం కూడా అర్థం కాదు మోడీకి. అంటే ఏం అర్థం కాదు, చూడకుండా ఒక్క పదం కూడా మాట్లాడలేడు సొంతంగా. చైనా సేస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ యాజ్ ఏ రినౌండ్ స్టేట్స్ మ్యాన్. కరెక్ట్. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ ప్రైజ్డ్ యూ ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఫర్ ద బ్రిక్స్ ఆర్గనైజేషన్ ఏర్పడడానికి కారణం నువ్వే అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను పొగిడారు. ఎవరు? వ్లాడిమిర్ పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్. తర్వాత డాక్టర్ సింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ యాజ్ వరల్డ్ స్టేట్మెన్ అవార్డ్. అంటే ఒక మంచి ఏమంటారు అంటే ఒక విలువలతో బతికిన మనిషి, లేకపోతే ప్రపంచానికి ఒక ఏమంటారు మార్గదర్శనం చూపెట్టిన వ్యక్తిని స్టేట్స్మెన్ అంటే. ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ ఎండ్లెస్ నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ బాగ్డ్ ఎట్ యూ రిమైన్స్. నేను ఎంత తిట్టినా, ఎంత నీ మీద మాక్ చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా నువ్వు సైలెంట్ గా ఉన్నావు. నువ్వు వాళ్ళకి నీ యొక్క ఏమంటారు సైలెన్సే వాళ్ళకి సమాధానం చెప్పింది. అంటే నీ నిశ్శబ్దమే. సో అంత మేధావి. సో గ్రాండ్ సెల్యూట్ అని చెప్తున్నారు. ఎస్ సార్, గ్రాండ్ సెల్యూట్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఓకే. ఆయన పక్కకి నిలబడే అర్హత కూడా ఈ అన్పడ్ మోడీకి లేదు.